తేజస్వి సూర్య వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బీఆర్ఎస్ భవన్ నుంచి చందు అందిస్తారు. చందు, తేజస్వి సూర్య వ్యాఖ్యలకు సంబంధించి ఇటు ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? సింధు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజనపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుగుడుగా దుమారాన్ని కూడా రేపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చడానికి కూడా తీవ్రంగా తప్పడుతున్నాయి. ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుతో పాటు పార్టీ కీలక నేతలంతా కూడా స్పందించారు. ప్రధానంగా వాళ్ళంతా కూడా మాట్లాడారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చాలా బీజేపీ నాయకులు చేశారు. కానీ నిన్న ఏదైతే పార్లమెంట్లో తేజస్వి సూర్య కామెంట్స్ చేస్తుంటే కనీసం బీజేపీ ఎంపీలు అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయలేదు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలంతా ఏం చేస్తున్నారు? మొదటి నుంచి కూడా బీజేపీకి తెలంగాణ ఏర్పాటు మీద చులకన భావం ఉంది. దీన్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా తేజస్వి సూర్య ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసాం, గతంలో కూడా ముఖ్యంగా తెలంగాణ ఏపీ విభజన జరిగి దాదాపు 12 ఏళ్ళు అవుతున్నా కూడా ఇక సెంటిమెంట్ అయితే అది పోవడం లేదు. ముఖ్యంగా ఏదో సందర్భంలో కూడా తెలంగాణ ఏపీ విభజనపై రాజకీయ నేతలు కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గతంలో రాష్ట్ర విభజనపై కూడా ప్రధానమంత్రి మోడీ కూడా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తలుపులు మూసి విభజించడంతో పాటు ముఖ్యంగా తల్లిని చంపి పిల్లల్ని విడదీశారంటూ కూడా నరేంద్ర మోడీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేసిన క్రమంలో అప్పుడు కూడా బీఆర్ఎస్ సీరియస్గా రియాక్ట్ అయింది. ఎందుకు బీజేపీ కావాలని రాష్ట్ర విభజన తప్పుపడుతున్నట్టు కూడా మండిపడిన సందర్భం కూడా ఉంది. మరోవైపు ఈ సందర్భం వచ్చినప్పుడు కూడా ఏపీకి సంబంధించిన నేతలు కూడా కామెంట్ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఇటీవల లోక్సభలో ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం తేజస్వి సూర్య ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో వ్యాఖ్యలు చేయడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మొదటి నుంచి కృషి చేసిన పార్టీ బీఆర్ఎస్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్తో ఉద్యమాన్ని రగిలించి 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ ప్రతిసారి కూడా సెంటిమెంట్ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పడుతున్నారు. ఈరోజు ఉదయం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ ఏదైతే విద్యార్థి విభాగం నేతలు కూడా తేజస్వి సూర్య దిష్టిబొమ్మను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఈరోజు బీజేపీ ఆఫీస్ ముట్టడికి కూడా బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం నేతలు కూడా వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే నిన్న ఏదైతే తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ కూడా తీవ్రస్థాయిలో తప్పట్టారు. ముఖ్యంగా గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పట్ల ఎందుకు ఈ భావం వస్తుంది? ఈ రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బీజేపీ ఎంపీలు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ సంబంధించిన బీజేపీ ఎంపీలు అయితే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా తేజస్వి సూర్యతో కూడా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ కూడా చేయకూడదు అనేటువంటి అంశాన్ని కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.